హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న జీ తెలుగులో వచ్చిన 12వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. 'మేఘ సందేశం' సీరియల్‌లో సెపరేట్ ట్రాక్ అయితే వచ్చేసింది. అసలే సీరియల్ బాగా డౌన్ అయిపోతా ఉంది అనుకున్న టైంలో ఈ సెపరేట్ ట్రాక్ తీసుకొచ్చి ఏదో సెంటిమెంట్‌ని వర్కౌట్ చేయాలని చూస్తున్నారు. మేబీ సక్సెస్ అయ్యే ఛాన్సే హైగా ఉందని చూపిస్తా ఉంటారు. నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మన భూమికి అయితే వాళ్ళ అత్తగారు శారద గారు అయితే తోడుగా ఉంటారు కాబట్టి కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే ఒక్క టైం చేంజ్ జీ తెలుగు సీరియల్ చరిత్రలు మారుస్తుందంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగా చాలా చాలా మార్పులు అయితే చూస్తాను. మన చామంతి సీరియల్కి మంచి హైప్ అయితే వచ్చింది. అలాగే మన జైన్ సీరియల్కి మంచి హైప్ అయితే వచ్చింది. జగదాత్రి సీరియల్ అయితే నెంబర్ 1 ప్లేస్ని అయితే లాస్ట్ 12 వారాల నుంచి అయితే కోల్పోకుండా నెంబర్ 1 ప్లేస్లో అయితే యాస్టీస్గా అయితే ఉంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్లో అయితే మన అమ్మాయి గారు సీరియల్ హీరో అయితే రాజు అయితే మనకు కంబ్యాక్ ఇచ్చి సీరియల్ టీఆర్పీని అయితే ఎక్కడికో తీసుకెళ్తాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి గారు సీరియల్ అయిపోయింది అనేసి ఎంతమంది బాధపడ్డారో అంతమంది ఇప్పుడు హ్యాపీగానే ఉంటారు కదా. అప్పుడు 10 గంటలకైతే వస్తుంది, ఇప్పుడు 10 గంటలకైతే వస్తుంది, మళ్ళీ కొత్త స్టోరీ. ఇప్పుడు ఇదే స్టోరీ కానీ కంటిన్యూ అయితే దాదాపు ఇంకొక 2 ఇయర్స్ వరకు మీరైతే ఫ్యాన్స్ అయితే బాగా మన రాజునైతే చూస్తే అలానే ఉండిపోవచ్చు కాబట్టి, రాజు కాదు మ్యాడీని అయితే చూస్తే అలాగనే ఉండిపోవచ్చు కాబట్టి మీరైతే హ్యాపీగా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే అదైపోయిన తర్వాత 'నిన్ను సావాసం' సీరియల్‌లో కూడా మనకి ఇప్పుడైతే మంచి హనీమూన్ ట్రిప్‌లు అయితే ప్లాన్ చేశారు కాబట్టి మన భాగ్య అమర్ దగ్గర అయ్యే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువగా పుష్కలంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. అలాగే 6 PM అలాగే 6:30 PMలో 2 సీరియల్స్ టైమ్ స్లాట్ లెటర్లు అయితే అయ్యాయి. ఇక్కడ 'పరమార్ సంధ్యారాగం' సీరియల్ కూడా ద బెస్ట్ సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6:30 PMలో కూడా 1000+ ఎపిసోడ్స్తో కూడా మంచి టీఆర్పీని అయితే గెయిన్ చేస్తుంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పొచ్చు. అదే అయిపోయిన తర్వాత 'కలవారి కోళ్ళ కనకమహాలక్ష్మి' సీరియల్ అయితే మనకు నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటూనే ఉంటుంది. అసలు ఏమాత్రం తగ్గేదని అంటే ఆఫ్టర్నూన్లో 'కలవారి కోళ్ళ కనకమహాలక్ష్మి' అయితే ప్రైమ్ టైంలో మాత్రం జగదాత్రి సీరియల్ అయితే రోజు రోజుకి ఒక్కొక్క ట్విస్ట్ టర్న్లతో అయితే ముందుకెళ్తా ఉంది. ప్రతి ఒక్క సీరియల్ అయితే ముందుకెళ్తా ఉంది. కానీ ఐపీఎల్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అంటే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఆఫ్టర్నూన్ సీరియల్స్కి మంచి బూస్ట్ అయితే వస్తుంది కానీ ప్రైమ్ టైమ్ సీరియల్స్కి కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటి గురించి టీఆర్పీ రేటింగ్స్ మాట్లాడుకుందాం. ఏమేమి సీరియల్ ఏమేమి టిస్టులు రాబోతున్నాయి ఏమనేసి వీడియో నచ్చి చివరికి చూడండి. అలాగే మన రుణానుబంధం సీరియల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు స్టార్ మాకైతే గడ్డకాలం నడుస్తుందని చెప్పొచ్చు. మన జీ తెలుగులో కూడా సీరియల్ ఏ సీరియల్ ఎండ్ చేయాలో తెలియకుండా మనకు రీమేక్ సీరియల్ అయితే 10:30 కూడా సీరియల్. అంటే మనకు ఎప్పుడు 12 గంటలకు స్టార్ట్ అయితే సాయంకాలం 4 గంటల వరకు సీరియల్, 6 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 11 గంటల వరకు సీరియల్. అంటే దాదాపు 5 గంటల చోపు మధ్యాహ్నం స్లాటు, నైట్ స్లాట్ 10 గంటల చోపు 24 గంటలు 10 గంటలు సీరియల్ ప్లే చేస్తూ ఉంటారంటే మన జీ తెలుగుకి మాత్రం హ్యాండ్సప్ చెప్పకుండా మనం అసలు ఆగలేము. ఎందుకంటే చాలా మంచి టీఆర్పీ రేటింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీఆర్పీ రేటింగ్స్ ఒక నిమిషం టీఆర్పీ రేటింగ్ రాసుకునేది మర్చిపోయాను. తెస్తాను ఒక్క నిమిషం. ఎక్కడ పెట్టేసాను పేపర్ ఎక్కడ పెట్టేసాను వెయిట్ ఇక్కడే ఉంది. ఓకే సారీ ఇక్కడే పెట్టుకుని ఊరంతా ఎత్తుకుతా ఉంటాను. మనం ఇప్పుడు మధ్యాహ్నం సీరియల్స్ కానీ చూసుకున్నట్టయితే ముక్కు పుడక సీరియల్ వచ్చి అయిపోతుంది అనేసి అయితే అనుకున్నాం. ఒక వీడియో అయితే పెండింగ్ ఉంది. అంటే మార్చిలో చాలా విధ్వంసాలు అయితే జరిగాయి కదా. అంటే మార్చిలో మనకు ప్రపంచంలో ఏమేమో జరిగాయి. ఆ ప్రపంచంలో జరిగిండేది మన ఇండియా పైన కూడా బాగా ఎఫెక్ట్ అయితే అయింది కదా. ఆ ఎఫెక్ట్ అయితే మన జీ తెలుగు పైన పడింది. అలాగే మన హోల్ సీరియల్స్ పైన అయితే పడిందని నాకైతే అనిపిస్తుంది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకైతే త్వరలో చేస్తాను. అంటే త్వరలో అంటే ఈరోజు రాత్రి రేపు లోపల చేస్తాను. ఎందుకంటే చాలా మార్పులు అలాగే చాలా సస్పెన్స్లు చాలా థ్రిల్లర్స్ అయితే మనం మార్చిలో చూస్తాం. ఎందుకంటే 7 PM నుంచి 7:30 PM నుంచి మనం చూసుకున్నట్టయితే 9 PM వరకు వండర్స్ అయితే చూసాము సీరియల్స్లో. అలాగే కొన్ని టర్నలు ట్విస్టులు చామంతి సీరియల్ని ప్రతిసారి జగదాత్రిలో కలపడం, జగదాత్రి ఫ్యాన్స్కి చామంతి ఫ్యాన్స్కి కొంచెం బూస్టప్ ఇవ్వడం, ఇవన్నీ మార్చిలోనే చూసాం కాబట్టి మనం మార్చిని మర్చిపోలేము. ఎందుకంటే మార్చిలో ఎన్నో విధ్వంసాలు చూసాం. ఆ మార్చిలో విధ్వంసాలు సీరియల్లో కూడా జీ తెలుగులో కూడా ఎన్నో పాయింట్స్ అయితే మనం చూసాం కాబట్టి వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సార్ టీఆర్పీ రేటింగ్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే మనకు 12 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది కదా. మనకు ముక్కుపడక సీరియల్ వచ్చి 3.09 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.08 అయితే ఉంది. అర్బన్లో మాత్రం అసలు తగ్గేదంటే ఉంటుంది. ప్రతి ఒక్క సీరియల్ అది ఆఫ్టర్నూన్ సీరియల్లా, నైట్ టైం సీరియల్లా, మిడ్ నైట్ సీరియల్లా అనేసి అసలు అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్క సీరియల్ అర్బన్లో అయితే తురుము తోపుగా అయితే ఉంటుంది. అసలు సిటీ ఆడియన్స్ జీ తెలుగుని ఆదరించినట్టు ఇంకే ఛానల్ని ఆదరించరు అనేసి మనకు ప్రతి వారం ఇప్పుడు కాదు
దాదాపు మనకు ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చినప్పుడు అంతా తెలుస్తూనే ఉంది. ఇంకా ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి ఉమ్మడి కుటుంబంలో కూడా మంచి విలన్ రోల్ అయితే ఎంట్రీ అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సీరియల్ అయితే మాత్రం. ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్న విలన్ అయితే కొంచెం డౌన్గా ఉంది, కానీ ఇప్పుడు ఆ అదర్ సీరియల్స్లో ఒక బ్రాండ్ విలన్ అక్కడ బెస్ట్ విలన్ అవార్డు కూడా అందుకున్నారు. వాళ్ళు ఈ అవార్డుకి వస్తూ ఉన్నారు కాబట్టి ఈసారి ఈ సీరియల్లో వస్తూ ఉంటారు కాబట్టి ద బెస్ట్ విలనిజం అయితే చూడబోతున్నాం. విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత పవర్ఫుల్గా అయితే సీరియల్ ఉంటుంది కాబట్టి ఉమ్మడి కుటుంబం కూడా మంచి రోజులు వచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 3.78 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.22 అయితే ఉంది. ఇంకా దీర్ఘ సుమంగళి బాబా సీరియల్ వచ్చి లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ అయితే స్లాట్ లెటర్ అయితే అయింది. మళ్ళీ స్లాట్ లెటర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మేబీ ఎస్, ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే అదర్ ఛానల్స్లో అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతూ ఉంటారు కాబట్టి చూద్దాం ఏం చేస్తారనేసి. 3.61 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.18 అయితే ఉంది. ఇంకా గుండమ్మ కథ సీరియల్ వచ్చి పాత గుండమ్మ వచ్చేసింది. చూడండి ఎన్ని మార్పులు మార్చిలో అసలు బాబా నార్మల్గా మార్చలేదబ్బా, నెక్స్ట్ లెవెల్లో మార్పులు అయితే జరిగాయి. వాటి గురించి అంతా ఒక వీడియో అయితే చేస్తాను. గుండమ్మ కథ సీరియల్ వచ్చి 3.97 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.30 అయితే ఉంది. ఇంకా కలవారి కోళ్ళ కన్నా మహాలక్ష్మి ఆల్వేస్ నెంబర్ 1లో ఉంటుంది కదా, సరే ఈసారి ఏమో మిస్ అయింది అబ్బా. గుండమ్మ కథ 4.30 వచ్చింది. కలవారి కోళ్ళ కన్నా మహాలక్ష్మి వచ్చి 3.93 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి అలాగే అర్బన్ వచ్చి 4.22 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళ వచ్చిన వచ్చి 3.25 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 3.97 అయితే వచ్చింది. ప్రతి ఒక్క సీరియల్లో అర్బన్లో అయితే టాప్ పొజిషన్లో అయితే నిలిచిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకు గరానా మొగుడు సీరియల్ వచ్చి 2.65 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.69 అయితే వచ్చింది. కొంగు బంగారం సీరియల్ 1.55 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.21 అయితే వచ్చింది. 3:30 PM కూడా మనకు దూసుకుపోతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి 0.81 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.24 అయితే వచ్చింది. ఇది ఆఫ్టర్నూన్ సీరియల్స్ మనం చూసుకున్నట్టయితే. ఇంకా నూనూరాల సవస్సు సీరియల్ వచ్చి 2.46 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.55 అయితే వచ్చింది. ఆ స్లాట్లో అయితే 2 పాయింట్లోనే నిలిచిపోయినాయి రెండు అర్బన్ రోల్ వచ్చి. పడమర సందర్భంగా వచ్చి స్లాట్ లీటర్ అయితే అయింది. 4.11 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.50 అయితే 4.11 అయితే అర్బన్ రోల్. 5.04 అయితే అర్బన్ అయితే వచ్చింది. లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి 5.37 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.84 అయితే వచ్చింది. మేఘ సందేశం సీరియల్ వచ్చి 6.61 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 7.32 అయితే వచ్చింది. ఒకప్పట్లో మేఘ సందేశం సీరియల్ కంటిన్యూస్గా నెంబర్ 1 అయితే వచ్చేది. ఇప్పుడు సైడ్ ట్రాక్స్ గోల 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 అయిపోయింది కాబట్టి ఇప్పుడు భూమి గగన్ మళ్ళీ ఎప్పుడు కలుస్తారనేసి కొంచెం క్యూరియాసిటీ అయితే జనాలు చూస్తారు కాబట్టి మంచి జరగాలని సపరేట్ ఒక వీడియో చేయండి సార్ అనేసి అంటారు. చేస్తాను, ఒకరోజు ఖచ్చితంగా చేస్తాను. ఇంకా చామంతి సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 7.21 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.59 అయితే ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత జేఎం సీరియల్ టైం చేంజ్ ఏ మాత్రాన అయిందో కానీ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటూనే ఉంది. 7.50 అయితే వచ్చింది. అర్బన్ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 8.00 అయితే వచ్చింది. జగదాత్రి సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. 7.63 అయితే అర్బన్ సీరియల్ అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.44 అయితే వచ్చింది. నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంది. ఆటో విజయశాంతి సీరియల్ వచ్చి 5.75 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.57 అయితే వచ్చింది. లక్ష్మీ రావే మాటిక్ సీరియల్ వచ్చి 3.84 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.91 అయితే వచ్చింది. డీసెంట్, వెరీ వెరీ గుడ్ డీసెంట్ టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది. అలాగే ఇన్ని చేంజెస్ చూసారు కదా, అంటే ఉమ్మడి కుటుంబంలో మార్పు, గుండమ్మ కథల మార్పు, లక్ష్మీ రావే మాంటిక్ సీరియల్లో మార్పు, గగన్ భూమి మార్పు, అసలు ఇన్ని ట్విస్టులు టర్న్లు మీరు మళ్ళీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అలాగే మేఘ సందేశం సీరియల్, ఆటో విజయశాంతి, జగదాత్రి, చామంతి, జయము ఇన్ని సీరియల్స్కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోస్ అయితే రావాల్సింది. అన్ని సీరియల్స్ మీరు అప్డేట్స్ చేసుకొని సపోర్ట్ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.